గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అంటేనే పిండి వంటలు, కొత్త బట్టలు కదా. సో మేమైతే పిండి వంటలకి రెడీ అయిపోయాము. మేము ఎవ్రీ ఇయర్ చేసేది ఒకటే ఒక వంటకం, అది జంతికలు. మా ఇంట్లో అందరికీ హాట్ అంటే ఇష్టం. సో అందుకని చెప్పి ఈసారి అడిషనల్గా ఇంకొకటి కూడా యాడ్ చేసాము. అదేంటో లాస్ట్లో మీకే తెలుస్తుంది. సో నాన్నమ్మ అయితే జంతికల పిండి కలపడానికి రెడీ చేస్తున్నారనమాట. చాలా ఎక్కువ చేసాము ఈసారి. బికాజ్ మా జంతికలు అంటే మా స్ట్రీట్లో కానీ, మా ఇంటి దగ్గర కానీ, మా ఇంట్లో వాళ్ళకి కానీ చాలా ఇష్టం. బికాజ్ చాలా అంటే చాలా బాగా వస్తాయి, చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో అందుకని చెప్పేసి మేము ఎక్కువగా చేస్తాం అందరికీ పంచడానికి అని చెప్పేసి. మేము చేసే జంతుకులు ఎందుకు అంత క్రిస్పీగా ఉంటాయి, ఎందుకు అంత టేస్ట్గా ఉంటాయి అంటే అందులో వేసే పప్పులు అనమాట. అన్ని రకాల పప్పులు వేస్తాం. మినప్పప్పు, శనగపప్పు అండ్ పెసరపప్పు. ఆల్సో చాలామంది పెసరపప్పు వేయరు, కానీ మేము వేస్తాం. శనగపప్పు కూడా వేపిన శనగపప్పు వేస్తాము. అందుకని చెప్పేసి అంత క్రిస్పీగా వస్తాయి. కలిపే విధానం కూడా ఉంటుంది. మేము ఇందులోని కారము, ప్రియా పచ్చికారం ఉంటుంది కదా, మసాలా లేని కారం, ఆ కారం వేసుకుంటాము. అండ్ కలపడం కూడా విత్ హాట్ వాటర్తో కలుపుతాం అనమాట. చూసారా, స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టాము. అండ్ నూనె కూడా పెట్టాము. నూనె జంతుకులు వేయటానికి అని అనుకుంటున్నారేమో, దానికోసము. అండ్ ఆ పిండిలో కూడా మేము హాట్ ఆయిల్ వేస్తాం అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసి మొత్తం బాగా కలిపిన తర్వాత, అది ఆయిల్ అన్నిటికీ పట్టిన తర్వాత, అంటే ఆయిల్ అంటే మొత్తం ఆయిల్తోనే కలిపమని కాదు, కొంచెం లైట్గా ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి, అంటే పిండి బట్టి. అండ్ తర్వాత అది బాగా కలిసిన తర్వాత మనం హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అప్పుడే మీకు బాగా వస్తాయి జంతికలు. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. సో చూసారా, మా నాన్నమ్మ ఫస్ట్ కారం అయితే వేశారు, తర్వాత హాట్ ఆయిల్ అయితే వేస్తున్నారు. ఆయిల్ కూడా బాగా మరిగిన ఆయిల్, కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా, అలాగా మరిగిన ఆయిల్ వేసుకొని మొత్తం పిండి మొత్తం బాగా కలపాలి. తర్వాత హాట్ వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా హాట్గా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఇలాగా పిండి మొత్తం కలుపుకొని దానిపైన మనం క్లాత్, ఏదైనా వెట్ క్లాత్ తడిపేసి ఆ క్లాత్ దానిపైన వేసుకోవాలి. బికాజ్ పిండి ఆరిపోకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే తిప్పుతున్నాను. ఎవ్రీ ఇయర్ మనకి ఇదే పని అనమాట. మా నాన్నమ్మ పిండి మొత్తం కలిపేసి ఇచ్చేసిన తర్వాత నేనే వేస్తాను. ఉదయం నుంచి రాత్రి అయ్యినంత వరకు, రాత్రి 12 అయినా సరే నేను వేసుకొని కూర్చుంటాను. బికాజ్ నాన్నమ్మకి హ్యాండ్స్ అంతగా పట్టవు, అంటే వాళ్ళు ఓల్డ్ అయిపోతున్నారు కదా, అందుకని చెప్పేసి నేనే వేస్తాను ఎవ్రీ ఇయర్. చాలా ఫన్నీగా అయిపోతుంది. మా నాన్నమ్మ ఇంటి ముందు చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. సో చిల్ అవ్వుకొని హ్యాపీగా వంటలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చుతుంది. అందుకని చెప్పేసి నేను ఎంతసేపు అయినా విసుగు లేకుండా వేసేస్తుంటాను అనమాట. ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా లేట్గా స్టార్ట్ చేస్తాం. 3కి స్టార్ట్ చేసి నైట్ 11-12 అలా అవుతుంది. బట్ ఈ ఇయర్ మేము ఎర్లీగా స్టార్ట్ చేసాము. ఆఫ్టర్నూన్ 1 o'clockకి స్టార్ట్ చేసాము. అందుకే కొంచెం త్వరగా అయిపోయింది. 6-7 కల్లా అయిపోయింది అనమాట. సో మా నాన్న చూసారు ఎలా సర్దుతుందో. ఎవరి కోసం అనుకుంటున్నారు? వాళ్ళ కొడుకు కోసం, అంటే మా డాడీ కోసం అనమాట. మా డాడీ ఫోన్ చేశారు, వస్తున్నాను అయిపోయాయి అని చెప్పేసి ఇంటి నుంచి. సో వచ్చారు. మా నాన్నమ్మ క్యాన్ నిండా సర్దేసి మా డాడీకి ఇస్తున్నారనమాట. సో డాడీ అయితే వచ్చారు, తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ క్యాన్ ఎన్ని రోజులు వస్తుంది అనుకోకండి, జస్ట్ 1 dayలో అయిపోతాయి. మా ఇంట్లో జంతికలు ఎంత ఫాస్ట్గా అయిపోతాయి అంటే అంత పిచ్చి జనాలకి. చాలా బాగా తింటారు. స్వీట్స్ అంతగా తిన్నారు, కానీ ఇలాంటి హాట్ ఐటమ్స్ అయితే మాత్రం బాగానే తింటారు. నేను చూసారా ఎంత సిన్సియర్గా వేసేస్తున్నానో. మా నాన్నమ్మ వేయరు, మా అత్తయ్యకి అసలుకి రానే రాదు. సో నేనే వేయాలి. యాక్చువల్గా నాకు జంతికలు అంటే చాలా ఇష్టము. అదేంటో కుకింగ్ చేసేటప్పుడు ఆయిల్ స్మెల్కి మనం కుకింగ్ మూడ్లో ఉండటం వల్ల ఏంటో కానీ అస్సలకి తినను. తర్వాత కూడా తింటానా అంటే అసలుకి గుర్తుండదు, తినను. తినేద్దాం అనే టైంకి మా ఇంట్లో జంతికలు ఉండవు. అది మ్యాటర్ అనమాట. సో జంతికలు అయితే అయిపోయి ఇన్ని వేసాము. సో ఇదైతే నెక్స్ట్ డే మీకు చెప్పాను కదా, ఇంకోటి కూడా అడిషనల్గా యాడ్ చేసామని చెప్పేసి. అదే నా ఫేవరెట్ సున్నుండలు అనమాట. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సున్నుండలు చేసుకోవాలని చెప్పేసి. సో ఫైనలీ డన్ అనమాట. నానమ్మ మినప్పప్పుని నాకు వేపేసి ఇచ్చారనమాట. అది కూడా నేను మిల్కి వెళ్ళి ఆడించి తీసుకొని వచ్చాను. సో సున్నుండలకి పెద్ద ఐటమ్స్ ఏం అవసరం ఉండదు. జస్ట్ మినప్పప్పు అండ్ షుగర్ పౌడర్ అండ్ నెయ్యి, ఈ 3 ఉంటే సరిపోతుంది. సో అందుకని చెప్పి నేను చూసాను షుగర్ని ఎలా పౌడర్ చేసేసి తీసుకొచ్చాను. సో కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, లేదంటే బెల్లం వేసుకోవచ్చు. మేమైతే షుగర్తో చేసుకుందాం అనుకున్నాము. సో షుగర్ అయితే కలుపుతాము. ఇది మీ స్వీట్ మీకు ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు. దీనికి క్వాంటిటీ అన్ను ఏమి ఉండదు. జస్ట్ టేస్ట్ చేసుకోవచ్చు, మధ్య మధ్యలో టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత నెయ్యి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నెయ్యి బాగోకపోతే అసలు సున్నుండలు సరిగ్గా రావు. దీనికోసం నెయ్యి అమలాపురంలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత పంపించమని చెప్పాను. సో వాళ్ళు అక్కడ ఓన్ మేడ్ అనమాట, ఇంట్లో తయారు చేసే నెయ్యి. ఆ స్మెల్ తెలిసిపోయింది ఈజీగా. యాక్చువల్గా మేము ఇక్కడ వైజాగ్లో కూడా తీసుకున్నాము, అసలు అది స్మెల్ కూడా రాలేదు అసలుకి. బట్ ఇది మాత్రం ఆ బాయిల్ చేస్తుంటే ఆ స్మెల్ ఎంత ఎక్కువ వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. సో దాన్ని బట్టి అర్థమైపోతుంది గీ ఎలా ఉంది అని చెప్పేసి. నాకు నార్మల్గానే గీ అంటే చాలా ఇష్టం. అలా తాగేస్తాను వాటర్ లాగా, నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ అందులో షుగర్ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని తినటం నాకు బాగా ఇష్టం. నేను నెయ్యి చూస్తే అంత పిచ్చ ఫ్యాన్. సో నెయ్యి అయితే బాయిల్ చేసేసాం. బాయిల్ చేసిన తర్వాత ఇగోండి, షుగర్ ఆల్రెడీ ముందే కలుపుకున్నాం కదా, ఇప్పుడు నెయ్యి సరిపడా కలుపుకోవాలన్నమాట. ఎక్కువైనా ప్రాబ్లమే, అలానే తక్కువైనా బాగోదు, పొడి పొడిగా అయిపోతుంది. సో సమ్ క్వాంటిటీలో కలుపుకోవాలి. సో నేనైతే అసలుకి ఇంటర్ఫీర్ అవ్వలేదు, ఎందుకంటే నాకు సున్నుండల గురించి అసలుకి తెలియదు. ఏదైనా ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నాన్నమ్మకి ఇచ్చేసాం. మా నాన్నమ్మే చేస్తున్నారు.
యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు సున్నుండలంటే అస్సలకి నచ్చేది కాదు. వాటిని చూస్తేనే వాంతి ఫీలింగ్ వచ్చేది. ఎందుకంటే పిండి పిండిలా ఏదోలా ఉంటదని చెప్పేసి. అలాంటిది ఇప్పుడు నాకు సున్నుండలు ఫేవ్ అయిపోయాయి. ఎందుకు అంటే మేము వైజాగ్‌లో ఉండేవాళ్ళం. నాన్నమ్మ వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు. ఫెస్టివల్ టైంకి మాకు వెళ్ళడం కుదరక నాన్నమ్మ వంటలన్నీ చేసి మాకు పంపించేవారు. జంతుకులు, సమ్ స్వీట్స్ అవన్నీ. సో, అందులో సున్నుండలు ఒకటనమాట. మా మమ్మీ చెప్పేది తిను హెల్త్‌కి మంచిది, హెల్త్‌కి మంచిదని. బట్ నాకు అస్సలకి నచ్చేది కాదు. అలా చిన్నది తింటూ మరి ఏమైందో తెలీదు. ఇప్పుడు ఘీతో చేసిన వంటలన్నా చాలా నచ్చేస్తున్నాయి. అందులో ఈ సున్నుండలు ఒకటి. ఇప్పుడు బాగా తింటున్నాను సున్నుండలు గూడా. సో, ఇవండి మా ఫెస్టివల్ వంటలు. మీరేం వంటలు చేసుకున్నారో నాకు కింద కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బై.